ప్లీజ్ 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 సీత, నీ చేతులు పట్టుకొని బతులు ఆడుతున్నాను. కావాలంటే నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు మామా? నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? ఏం చేయను మరి, నాకు వేరే ఆప్షన్ లేదు. దేనికి? దానితో నువ్వు వ్రతం చేసుకోవడానికా? కాదు కాదు, నిన్ను వ్రతానికి రాకుండా ఆపడానికి. నేను రాకపోతే నువ్వు ఆ మిదురుతో రాసుకొని పోసుకొని తిరుగుదావనా? అయ్యో సీత, ఏంటి అయ్యో రామా? నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నేను మిథునని టచ్ కూడా చేయను. అవును, టచ్ చెయ్యవు, కానీ తనతో తప్పు మాత్రం చేస్తావు. ఆ తప్పు తెలియకుండా జరిగిపోయిందే. ఈ వ్రతం కూడా పెద్దవాళ్ళు బలవంతం చేస్తే ఒప్పుకున్నాను. పెద్దవాళ్ళు బలవంతం చేస్తే వీరిద్దరు ట్రిప్కి వెళ్లారు. పెద్దవాళ్ళు బలవంతం చేస్తే తన మెళ్ళ తాళి కట్టావు. పెద్దవాళ్ళు బలవంతం చేస్తే రేపు వ్రతం అంటున్నావు. ఎల్లుండి శోభనమా? రేపు మిథునని టచ్ చేసావో నీకుంటుంది. ప్రామిస్ సీత, అస్సలు టచ్ అయింది. ఆ వ్రతం కూడా ఏదో తూతూ మంత్రంగా చేస్తాను. ఎలాగో మామ అని అనిపిస్తాను, అంతే. నువ్వైతే అక్కడికి రావు కదా? నువ్వు చెప్పావు కదా, రాను. థ్యాంక్ యూ సీత, లవ్ యూ సీత. ఏ మామా, ఇక్కడ కాదు, పబ్లిక్ ప్లేసు. సారీ, బాయ్ సీత. మహాలక్ష్మి అత్త రేపుంటుంది నీకు దబిడి దిబిడే. ఏం చేస్తున్నావే? ఫ్యాన్ కి చీర కట్టి ఉయ్యాలుగుదాం అనుకుంటున్నాను. ఎందుకు చావాలనుకుంటున్నావు? నా చావు నన్ను చావనివ్వు గౌతమ్. నేను చచ్చాక ఆ లెటర్ పోలీసులకి ఇవ్వు. ఒసేయ్, ఇలా రాసావేంటే? నువ్వు చచ్చి నన్ను మా అమ్మని కూడా ఇరికిద్దాం అనుకుంటున్నావా? మరి నా చావు కారణం మీరే కదా, అందుకే మీ గురించి రాశాను. ఏయ్ రేఖా, ఏంటి ఏం చేస్తున్నావు? దిగు. ఇది మన గురించి లెటర్ రాసి సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. లెటర్లో ఏం రాసింది? నువ్వే చూడు. గౌరవనీయులైన పోలీసు వారికి నమస్కరించి రాయునది ఏమనగా, నా పేరు రేఖ. నేను గౌతమ్ అనే అబ్బాయిని ప్రేమించాను. కానీ గౌతమ్ కన్న తల్లైన మహాలక్ష్మి గారు మాకు పెళ్లి చేయడం లేదు. అంతేకాదు, గౌతమ్ ఒక హంతకుడు సుమతి అనే ఆవిడ్ని కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు. ఇంకా ఎన్నో హత్యలు చేశాడు. ఇవన్నీ తెలిసి నేను ఊరేసుకొని ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నాను. నా చావుకి ఆ తల్లి కొడుకులే బాధ్యులు.
ఇట్లు రేఖ. ఇంక మీరు బయటకు వెళ్తే నేను ఉరివేసుకుంటాను అత్తయ్య గారు. దిగు. ఏంటి పిచ్చి పట్టిందా నీకు? నువ్వు చచ్చి మమ్మల్ని జైల్లో పడేద్దాం అనుకుంటున్నావా? ఏం చేయాలి మరి? మీరేమో మాకు పెళ్లి చెయ్యకపోగా ఆ రామిదులకి పెళ్లి చేశారు. పైగా రేపు వ్రతం పేరుతో మీ నగలన్నీ ఆ మిథునికిచ్చేస్తున్నారు. అన్నీ తనకే ఇచ్చేస్తే నా మెడలో ఏముంటుంది? బోసి మెడ తప్ప. అందుకే ఈ మెడకి ఈ బురితాడే దిక్కనుకున్నాను. నగల కోసం చావాలనుకుంటున్నావా? కాదు, మన పెళ్లి కోసం. నువ్వు అత్తయ్య గారి కొడుకువని ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. తెలిసే వరకు ఆస్తి రాదు, తెలిసిన తర్వాత కూడా రాకపోవచ్చు. ఒసే పిచ్చిదానా, ఆ నగలన్నీ కలిపినా 1-2 కోట్లు కూడా ఉండవే. వాటిని ఎరగా వేసి మిథున దగ్గరున్న 1000 కోట్ల ఆస్తిని మనం లాగేసుకుందాం. మన ఆస్తులు దాని ఆస్తులు కలిపితే ఈ సిటీలో మనకంటే పెద్ద కోటీశ్వరులు ఎవ్వరూ ఉండరు. అది తెలుసుకోకుండా తొందరపడిపోయి వీడు నా కన్న కొడుకని, సుమతిని హత్య చేశాడని నువ్వు లెటర్ రాసి ఉరి వేసుకొని చచ్చిపోవాలి అనుకున్నావు. మీరు ఇక్కడేం చేస్తున్నారు పిన్ని? మాట్లాడుకుంటున్నాం బ్రో. ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు? ఆ, రేపు సత్యనారాయణ వ్రతం గురించి బావగారు. అవును రామ్, ఆ ఏర్పాట్ల గురించే మేం మాట్లాడుకుంటున్నాం. వ్రతం అని పెద్ద హడావిడేం చేయొద్దు పిన్ని, సింపుల్గా జరిపించండి. నేను సీతతో మాట్లాడాను, రేపు ఇక్కడికి రాకుండా ఒప్పించాను. ఆ విషయం చెప్దామనే వచ్చాను. మీరు రిలాక్స్డ్గా ఉండండి. ఓకే. ఫ్యాన్కి శారీ కట్టుందేంటి? ఎవరో హ్యాంగ్ చేసుకోబోతున్నట్టుందేంటి? అది హ్యాంగ్ కాదు రామ్, ఫ్యాన్ క్లీనింగ్. రేపు వ్రతమని పాపం రేఖ ఇంట్లో అన్ని క్లీనింగ్ చేస్తుంది. అవునా? ఎందుకు? పనివాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు తనతో చేయిస్తున్నారు? నేను ఆ విషయమే చెప్పాను, కానీ రేఖ వినట్లేదు బ్రో. చాలా థ్యాంక్స్ బాబు గారు, నేను పని మనిషిని కాదు ఈ ఇంటి మనిషిని గుర్తించినందుకు. థ్యాంక్ గాడ్. రామ్ ఏమీ వినలేదు. త్వరగా ఫ్యాన్కున్న శారీ తీయండి. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో. మీరు త్వరగా మా పెళ్లి చెయ్యకపోతే ఈ సీన్ ఎప్పటికైనా రిపీట్ అవుతుంది. పోయి పోయి ఇదెక్కడ దొరికిందిరా నీకు? నా తల బద్దలైపోతుంది. ఎవరు చేసిన కర్మ వారనుభవించక తప్పదురయ్యా, ఆ పాప పరిహారము చెల్లించక తప్పదయ్యా. పంతులు గారు, వ్రతానికి కావాల్సినవన్నీ వచ్చాయి కదా? అన్నీ ఉన్నాయమ్మా. ముహూర్త సమయానికి అబ్బాయి అమ్మాయి వచ్చి పీటల మీద కూర్చుంటే చాలు. అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు పంతులు గారు, అమ్మాయి వాడు రావాలి. అదిగో అబ్బాయి అమ్మాయి వచ్చేసారు కదయ్యా. వ్రతం చేసుకునేది వీళ్ళు కాదు పంతులు గారు, ఆ జంట వేరే ఉంది. ఈ జంటకి ఇంకా పెళ్లి కాలేదు పంతులు గారు, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. పెళ్లి కాకపోయినా పీటల మీద కూర్చుని వ్రతం చేయమంటే చేస్తాము. కుదరదమ్మా, పెళ్ళైన జంటే వ్రతం చెయ్యాలి. పెళ్లి కాని జంటలు ప్రేక్షకుల్లా చూడాలి. మీరోకే అంటే
ఇప్పుడే రేఖ మెడలో తాళి కట్టేస్తాను. వ్రతం కోసం అంతకు తెగించక్కర్లేదులే. ఈ హాలేం ఫంక్షన్ హాల్ కాదు. రామ్ ఇక్కడ మిథునకు తాళి కట్టాడని నువ్వు రేఖకు కట్టడానికి. మళ్ళీ మళ్ళీ ఆ పీడకలని గుర్తు చేయకు మావయ్య. పీడకల నీకొచ్చిన కల కాదులే మహా. వదినకేం కలొచ్చింది? ఆ కళ గురించి ఇప్పుడు ఎందుకులే. రామంటున్నది మిథునతో పెళ్లి పీడకల అని మహా. ఒళ్ళు తెలియకుండా తప్పు చేస్తే పీడ కలలు రాక అవార్డులు కిరీటాలు వస్తాయా? మావయ్య రామ్, నువ్వు పైకి వెళ్ళి రెడీ అవ్వు. రామ్ చేసిన ఆ తప్పు వల్లే ఈ ఇంటికి 1000 కోట్లు రాబోతున్నాయి. ముఖర్జీ గారు ఉదయాన్నే వస్తానన్నారు, ఇంకా రాలేదేంటి? అదిగో మహా వచ్చేశారు. వెల్కమ్ మిథున. నువ్వొక్కదానివే వచ్చావేంటి? వాళ్ళు కాస్త లేటుగా వస్తామన్నారు మహాలక్ష్మి గారు. వ్రతానికి లేట్ అవ్వకూడదని నన్ను ముందు పంపించారు. ఎంగేజ్మెంట్ అప్పుడు మీ అమ్మా నాన్న ముందొచ్చారు, నువ్వు లేటుగా వచ్చావు. అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోయింది. ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేద్దామని ఇప్పుడు మిథునం ముందొచ్చిందేమో. అయినా ఆగిపోయిన ఆ ఎంగేజ్మెంట్ గురించి ఇప్పుడెందుకులేండి. ఆ రోజు ఎంగేజ్మెంట్ జరుగుంటే ఈ పాటికి నాకు మిథునతో పెళ్ళైపోయి ఈ వ్రతం మేం చేసుకునేవాళ్ళం. ఏంటి గిచ్చావు? నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. నువ్వు వ్రతానికే వచ్చావా మిథున? యా అవును. నేనింకా ఏ పబ్బుకో వచ్చావేమో అనుకున్నా. వాట్? పబ్బేంటి? లేకపోతే ఈ డ్రెస్ ఏంటి మిథునా? వ్రతం అంటే ట్రెడిషనల్ గా ఉండాలి కదా. అవును మిథున, శారీ కట్టుకుని వ్రతంలో కూర్చోవాలి. ఓ సారీనా? సారీ, నాకు తెలీదు. మరేం పర్వాలేదు. నీకోసం పైన గదిలో పట్టుచీర పెట్టాను, వెళ్ళి కట్టుకొనిరా. థ్యాంక్స్ మహాలక్ష్మి గారు. నేను ఇలా వస్తానని ముందే ఎక్స్పెక్ట్ చేసి నా కోసం అన్నీ రెడీ చేశారన్నమాట. నీ టేస్ట్లేంటో మహాకు తెలుసు కదా మిథున. ఎస్ అంకుల్, అందుకే మహాలక్ష్మి గారు అంటే నాకు అంత ఇష్టం. నీ అందం ఆస్తంటే మహాకిష్టం. ఏంటి అంకుల్? ఆహా, ఏం లేదు మిథున, మా అన్నయ్య ఏదో జోక్ చేశాడులే. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, టైం అవుతోంది. ఓకే, సారీ కట్టుకుని రెడీ అయి వస్తాను. హా. అన్నయ్య, మిథున ముందు ఎందుకలా నోరు జారావు? నేనేమన్నాను చల్లాయ్, నిజమే కదా చెప్పాను. మిథునకు అంత ఆస్తి అందం లేకపోయుంటే రామ్తో తాళి కట్టించేదానివా ఏంటి? అంతెందుకు, ఈ రేఖకు ఏ ఆస్తి లేదనే కదా ఇంకా గౌతంతో తాళి కట్టించకుండా పెళ్లి పెండింగ్లో పెట్టావు. అవునా అత్తయ్య? చలపతి బాబాయ్ చెప్పేది నిజమా? లేదు రేఖ, నైట్ పిన్ని మనకంతా చెప్పింది కదా, అదే నిజం. నువ్వు కాస్త నోరు తగ్గించుకుంటే మంచిదన్నయ్యా. ఈ మధ్య నీ నోరు కాస్త ఎక్కువవుతోంది. అవును మహా, సీతలేని లోటు చలపతన్నయ్య తీరుస్తున్నాడు. సీతలేని లోటు సీతే తీర్చాలి. ఆ ఖాళీ భర్తీ చేయడం ఎవ్వరి వల్ల కాదు. సీత ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. హాయ్ రామ్.
ఏంటిది? నన్నెందుకు తప్పించుకుంటున్నావు? నాతో క్లోజ్గా ఉండద్దు అని నీ సీత ఆ, కాదు ఆ సీత కండిషన్ పెట్టిందా? నీకు దగ్గర అవ్వడం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ మన మధ్య జరగాల్సిందంతా జరిగిపోయిందిరా. మనం కలిసి జర్నీ చేశాం. ఫామ్ హౌస్లో ఒక చెయ్యం. నువ్వు నా మెడలో తాళి కట్టావు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు నువ్వు నా హస్బెండ్వి. నేను నీ వైఫ్ని. నీ ఫేస్కి కోపం బాగా సెట్ అయిందిరా. కోపంలో నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. డోంట్ టచ్ మీ. మన మధ్యన అంతా అయిపోయాక ఇంకా ఈ టచ్ మీ నోట్లు ఎందుకురా? కాసేపట్లో మనం జంటగా పీటల మీద కూర్చుని సత్యనారాయణ స్వామి వరం వ్రత వాట్ ఇస్ దాట్? వ్రతం అన్న పదాన్నే సరిగ్గా పలకలేకపోతున్నావు. నువ్వు నాతో జంటగా పీటల మీద కూర్చొని వ్రతం చేస్తావా? నేను పలకకపోయినా నువ్వు పలుకుతున్నావు కదరా. మనలో ఒకరు కనెక్ట్గా ఉంటే చాలు. ఈ డ్రెస్లోనే వ్రతంలో కూర్చుంటావా? లేదు, దానికి ఈ డ్రెస్ సెట్ అవదంట కదా. సారీ కట్టుకుని రమ్మని మహాలక్ష్మి గారు చెప్పారు. వ్రతం అన్న పదాన్ని సరిగ్గా పలకడం రాదు, వ్రతంలో ఏం కట్టుకోవాలో తెలీదు. కానీ నీకు వ్రతం కావాలి కదా. అది కంపల్సరీ అంట కదా. నీతో కలిసి కూర్చొని ఆ బిజినెస్ చేయడం నాకు థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. నేను కూడా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను. వ్రతం అంటే బిజినెస్ కాదు. వ్రతం చేస్తే వచ్చేది పుణ్యం, థ్రిల్ కాదు. వ్రతాన్ని భక్తితో చెయ్యాలి, ఎగ్జైట్మెంట్తో కాదు. ఓకే రామ్, ఎందుకంత ఎమోషన్ అవుతావు? నాకు అవన్నీ తెలీదు. పెళ్ళైన మగాణ్ణి భర్తగా కోరుకోవడం తప్ప నీకేమీ తెలీదు. పెళ్ళయి నీ పెళ్ళా ఉండి కూడా పరాయి ఆడపిల్లతో తప్పు చేయటం నీకు బాగా తెలుసు కదా. నా లైఫ్లో నేను చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ మిస్టేక్ అదే. నీతో ఆ ట్రిప్పుకి రాకుండా ఉండాల్సిందే. ట్రిప్కి వస్తే మాత్రం తప్పు చేయమని ఎవరు చెప్పారు? నేను నిన్ను కోరుకున్నా నా కంట్రోల్లో నేనున్నాను. కానీ నువ్వు నేనంటే ఇష్టం లేదు అంటూనే నాతో తప్పు చేశావు. నేను కరెక్టా, నువ్వు కరెక్టా రామ్? నాకే తెలియకుండా జరిగిపోయిన తప్పుకి తప్పనిసరై తల వంచుతున్నాను అంతే తప్ప నువ్వంటే ఇష్టమై కాదు, సీత అంటే ప్రేమ లేక కాదు. ముఖర్జీ వాళ్ళు ఇంకా రాలేదేంటి మహా? ఇందాకే కాల్ చేశాను జన, దగ్గరలో ఉన్నామన్నారు. మిథున ఇంకా కిందకి రాలేదేంటి? ఎవరన్నా వెళ్ళి పిలవాలేమో చూడండి. నేను వెళ్ళి మిథున్ని పిలుచుకురానా? అదిగో మిథున వస్తుంది. మన కోడలు ఎలా రెడీ అయ్యిందో చూసావా జన? తనలా వస్తుంటే రాజసం ఉట్టిపడుతోంది కదా. ముఖర్జీ గారి కూతురు మిథున అంటే మాటలా? తనిప్పుడు రామ్ భార్య బావగారు, ఈ ఇంటికి కోడలు. తనలా నడిచొస్తుంటే సాక్షాత్తు లక్ష్మీదేవే నడిచొస్తున్నట్టుంది. నాకైతే నగల షాపు నడుచుకుంటూ వస్తున్నట్టుంది.
చాలా అందంగా హుందాగా ఉన్నావు మిథున. నీకు మా దిష్టే తగిలేలా ఉంది. వ్రతం అవ్వగానే మిథునకి దిష్టి తీయాలి మహా. ఈ ఇంటికి తగ్గ కోడల్లా ఉన్నావు మిథున. నీ వల్ల ఈ ఇంటికే కలొచ్చేలా ఉంది. వాట్ యు సే రామ్? నువ్వేం మాట్లాడవేంటి? నేను ఎలా ఉన్నాను? అచ్చం సీతలా ఉన్నావు. తను సీత కాదు రామ్, మిథున. చీరకట్టులో మిథున నీకు సీతలా అనిపిస్తోంది రామ్. చీర కడితే మాత్రం సీతకి ఈ హుందాతనం, ఈ దర్పం ఎలా వస్తాయి రామ్? తనకి కళ్ళజోడు పళ్ళ క్లిప్పు పెడితే తను సీతలా ఉంటుంది. సీతలా ఏంటి మామ? నేను సీతనే. నువ్వు సీతవా? ఏ డౌటా?